నమస్తే, నేను చందన. వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల ఆవేదన. చంద్రబాబు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం సిటీ కోఆర్డినేటర్ శివరాముడు ధ్వజం. జగన్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం జేఏసీ నేతల హెచ్చరిక. గత 7 నెలలుగా నియంత పాలనను సాగిస్తూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని మాజీ మంత్రి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనమండలి నిర్వహణకు 60 కోట్లు ఖర్చవుతుందని రద్దు చేస్తామని ప్రతిపాదిస్తున్న ముఖ్యమంత్రి జగన్ తీరు చూస్తుంటే శాసనసభ నిర్వహణకు 150 కోట్లు ఖర్చవుతుందని, దాన్ని కూడా రద్దు చేస్తారనే అనుమానం కలుగుతుందని ఎద్దేవా చేశారు. శాసనసభను సైతం రద్దు చేసి నియంతల డిక్టేటర్గా ఆయన ఒక్కరే రాష్ట్రాన్ని పాలిస్తూ బిల్లులపై సంతకాలు చేసుకుంటే సరిపోతుందని అన్నారు. 3 రాజధానులు పెడతామని నిర్ణయం తీసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ 3 ప్రాంతాలకు 3 సీఎంలను పెడితే ఇంకా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే బాగుంటుందేమో ఆలోచించాలని సూచించారు. తన పార్టీలోకి వస్తే రాజీనామా చేసి రావాలని చెప్పిన ఆయన ఇప్పుడు దొడ్డిదారిన టీడీపీ నుంచి ఎన్నికైన 2 ఎమ్మెల్సీలను 2 ఎమ్మెల్యేలను తన పార్టీలో ఎలా చేర్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వారితో రాజీనామా చేయించి మళ్ళీ పోటీ చేయిస్తే ఆ పార్టీ సత్తా ఏ పార్టీతో అందరికీ తెలుస్తుందన్నారు. శాసనమండలిలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, మైనార్టీ వర్గానికి చెందిన చైర్మన్ ఎం షరీఫ్ను ఇష్టమొచ్చినట్లుగా బూతులు తిడుతూ దుర్భాషలాడడం దారుణమన్నారు. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి రాష్ట్రాన్ని తిరోగమన దిశకు తీసుకొని వెళుతున్నారని జగన్పై మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శెట్టిబలిజ, గౌడ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, పార్టీ నాయకులు నక్కా చిట్టిబాబు, కాశీ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు బిల్లులు అనాలోచితమైన సరైనది కాదని 71లో డిస్కస్ చేసి ఓటింగ్ తీసుకున్నారు. ఆ ఓటింగ్ ప్రకారం ప్రభుత్వానికి బిల్లులు పెట్టే హక్కే లేదు. అయినా కూడా వాళ్ళ ఆందోళన కోసం బిల్లు ప్రకటించారు చైర్మన్ గారు. డిబేట్ నడిచింది. ఓటింగ్ అవకాశం లేదు. ఓటింగ్ ఎందుకు అవకాశం లేదు? మీరు ఏ సభగా సభ మెజార్టీ లేదు. నీకు ఇక్కడ మెజార్టీ ఉంది కానీ ఇష్టారాజ్యంగా చేస్తున్నావు. అక్కడ నీకు మెజార్టీ లేదు కనుక బుల్డోజ్ చేస్తావా, బూతులు తిడతావా? ఒక మైనార్టీ నాయకుడు 35 సంవత్సరాలుగా ఆయన మా సహచరుడిగా మేము చూసాం. ఎక్కడ పల్లెత్తి మాట మాట్లాడు, బూతు మాట కానీ, దైవభక్తి పరాయణ. రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తాడు. ఆయన 5 సార్లు నమాజ్ చేస్తాడు. ఆహార నియమాలు ఉన్నాయి. ఒక పద్ధతి కలిగినవాడు. రంజాన్ వస్తే మసీదులోనే పడుకుంటాడు, బయటకు రాడు. అలాంటి వ్యక్తిని మతం పేరుతో, కులం పేరుతో దూషిస్తారా? మంత్రులని వాళ్ళకి సిగ్గుండొద్దా? ఏం బూతులండి? బూతులు పంచాక అసెంబ్లీలోనూ అక్కడ. భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేలా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ సిటీ కోఆర్డినేటర్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తీరును నిరసిస్తూ వైకాపా అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. స్థానిక వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీకి చెందిన వివిధ విభాగాల ముఖ్య నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ సంకల్పించి ముందుకు వెళ్తుంటే శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల తీరు, శాసనమండలిలో వారు ప్రవర్తన చూస్తే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మంటగలిపి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. శాసనమండలిలో చైర్మన్ని తప్పుదోవ పట్టించి అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని ధ్వజమెత్తారు. వెనుకబడిన జిల్లాలను ముందుకు తీసుకువెళ్లాలని జగన్ ప్రయత్నిస్తుంటే కుట్రలతో రాజ్యాంగానికి తూట్లు పడవడం దారుణమన్నారు.
చంద్రబాబు చేస్తున్న కుట్రలు కుతంత్రాలకు నిరసనగా విద్యార్థి యోజన విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థి విభాగంలో ఆధ్వర్యాన శనివారం చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేస్తారని తెలిపారు. 27న యోజన విభాగం ఆధ్వర్యంలో కంబాల చెరువు సెంటర్ నుండి కోటగుమ్మం సెంటర్ వరకు నిరసన పాదయాత్ర జరుగుతుందన్నారు. 28న విద్యా సంస్థల్లో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించి ఏపీ అభివృద్ధిపై చర్చిస్తామన్నారు. 29న యోజన విభాగం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ, 30న రాష్ట్రపతికి పోస్టు కార్డుల ఉద్యమం జరుగుతుందన్నారు. సీఎం జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని బలపరుస్తూ పోస్టు కార్డుల ఉద్యమం జరుగుతుందన్నారు. 31న అన్ని ప్రాంతాల జేఏసీ నాయకులతో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విషయాలపై మేధావులు, ప్రముఖులు, విద్యావేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని శివరామ సుబ్రహ్మణ్యం కోరారు. ఇటీవల కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు గృహ నిర్బంధాలని గొగ్గోలు పెట్టారని, గోరంట్ల, గన్ని, ఆదిరెడ్డి లాంటి నాయకులైతే పర్వాలేదు కానీ చాలామంది నాయకులు తమను గృహ నిర్బంధం చేయాలని పోలీసులను కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఇసుకవల్లి శ్రీనివాస్, కేబుల్ రమణ, మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, బీసీసెల్ అధ్యక్షుడు మజ్జి అప్పారావు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నరవ గోపాలకృష్ణ, ఎస్సీసెల్ అధ్యక్షుడు కాటం రజనీకాంత్, ప్రచార కమిటీ కన్వీనర్ పెదిరెడ్ల శ్రీనివాస్, సేవాదల్ కన్వీనర్ ఉప్పాడ కోటిరెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ రబ్బానీ, యోజన విభాగం అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్, న్యాయవాదుల విభాగం అధ్యక్షుడు మారిశెట్టి వెంకటేశ్వరరావు, నాయకులు మార్తి నాగేశ్వరరావు, సాలా సావిత్రి, గుడాల ప్రసాద్, గుడాల ఆదిలక్ష్మి, ముత్యాల వీరప్పారావు తదితరులు పాల్గొన్నారు. కూడా తెలియజేసుకుంటూ శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు, శాసనసభలో వారు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి మహిళా విభాగాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. అందులో భాగంగానే విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు నిరసించడం, రేపు యువజన విభాగం ఆధ్వర్యంలో 27వ తారీఖున నిరసన యాత్రలు పాదయాత్రలు చేయడం, 28వ తారీఖున మహిళా విభాగం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి కార్యక్రమాల నిరసనగా మానవహారం కార్యక్రమం ఏర్పాటు చేయడం, 29వ తారీఖున 31వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా పార్టీ అనుబంధ సంస్థలన్నీ కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే కాలంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని మాజీ ఎమ్మెల్సీ జేఏసీ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి ప్రస్తుతానికి బ్రేకులు పడినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. శాసనమండలిని రద్దు చేస్తామని సీఎం జగన్ చెబుతున్న మాటలు అంత సులువు కాదన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు ఎన్వి శ్రీనివాస్, మేడా శ్రీనివాస్, బుడ్డిగ శ్రీనివాస్, నల్లా రామారావు, ఎర్రా వేణుగోపాలరాయుళ్లతో కలిపి ఆదిరెడ్డి మాట్లాడారు. శాసన మండలిలో చైర్మన్ షరీఫ్ను చుట్టుముట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు బూతుల పంచాంగం విప్పడం దారుణమన్నారు. ఈ చర్యను జేఏసీగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. శాసనసభ, శాసన మండలి దేని హక్కులు దానికి ఉంటాయని, అది కూడా తెలియకుండా జగన్ మండలి చైర్మన్ షరీఫ్ 3 రాజధానుల బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంపై ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేల నోటికి అదుపు లేకుండా పోయిందన్నారు. శాసన మండలి రద్దు చేసి రాజధాని బిల్లులను ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. శాసనసభలో వైసీపీకి మెజారిటీ ఉన్నంత మాత్రాన అన్నీ జగన్ అనుకున్నట్లు జరగవన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహార శైలి చాలా విడ్డూరంగా ఉందన్నారు. హుందాతనం లేకుండా ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తున్న ఇటువంటి స్పీకర్ను ఇప్పటి వరకు తాము చూడలేదన్నారు. దౌర్జన్యం చేసి దుర్భాషలాడి కులం పేరుతో దూషించినటువంటి సంఘటనలు ప్రజలందరూ కూడా చేతురించుకుంటున్నారు. ఇప్పుడు శాసన మండలి ఎందుకు రద్దు చేస్తున్నామని అంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా చెప్తున్నారు. ఖర్చు దోబరా ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు
పంచిపెట్టాలి అన్యాయంగాను. కాబట్టి దీన్ని నేను రద్దుపరచాలని నిర్ణయం తీసుకున్నానని చెప్తున్నాను. గోబరా ఖర్చులంటే నేను ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న ఎత్తున్నాను. ఈవేళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని వాలంటీర్ పేరుతో డబ్బులు ఇవ్వడం దొంగలు కదా. అలాగే మీరు ప్రభుత్వ భవనానికి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడం దోబరా కదా. ఈవేళ కోర్టులో మీ తరఫున వాదించడానికి లాయర్కి 5 కోట్ల రూపాయలు ఫీజు చెల్లించడం దోబరా కాదా. ఎన్ని దోబరాలు మీరు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర మాట్లాడుతూ జగన్ రాష్ట్రంలో రాజకీయ క్రీడ పేరుతో రాక్షస క్రీడ సాగిస్తున్నారన్నారు. న్యాయ వ్యవస్థ ప్రజలు ధర్మం పక్షాన నిలబడుతుందన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ప్రభుత్వానికి సత్తా ఉంటే స్థానిక ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆర్పీసీ అధినేత మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ చట్టాల విలువ తెలియకుండా వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని, శాసనమండలి చైర్మన్ షరీఫ్ ఏపీ చరిత్రలో నిలిచిపోతారన్నారు. జేఏసీ నాయకత్వాన్ని అవమానపరిచేలా వైసీపీ సిటీ కోఆర్డినేటర్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. మీరు ప్రవేశపెట్టినటువంటి ప్రతి పనికిమాలిన బిల్లు కూడా ఆమోదం పొందాలనేటటువంటి మీ అహంకారం, మీ అహానికి తగిలినటువంటి దెబ్బగా భావించి ఈరోజు ఈ దారుణానికి ఒడిగట్టే పరిస్థితికి మీరు వస్తా ఉన్నారు. నిజానికి గతంలో తీసుకుంటే చట్టసభల్లో ఆనాటి ముఖ్యమంత్రులు ఎవరైనా పూర్వకాలంలో ఏదైనా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు స్వపక్షీయుల నుంచి కూడా కొంత విమర్శలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉండేవి. అవి కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుని వాటికి కూడా సమాధానం చెప్పేటటువంటి ఓర్పు కూడా నేతల దగ్గర ఉండేది. ఇవాళ విపక్షాలు చేసేటటువంటి విమర్శలు కానీ లేదా విపక్షాలు చేసేటటువంటి అమెండ్మెంట్స్ ఏదైతే సూచనలు ఉన్నాయో బిల్లులో మార్పుల గురించి వాటిని కనీసం ఆలోచన చేయగలిగేటటువంటి ఆలోచించాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తించినటువంటి ఒక నియంతృత్వ విధానాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి ప్రవర్తించడం ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి గొడ్డలు పెట్టని చెప్పిన క్రెడాయ్ మాజీ ప్రతినిధి బుడ్డిగ శ్రీనివాస్ మాట్లాడుతూ క్రెడాయ్ చైర్మన్ శివారెడ్డి తనతో మరికొందరు అమరావతి రాజధాని ఉద్యమంలో ఉండడం వల్ల తమ పదవులకు రాజీనామా చేశామన్నారు. క్రెడాయ్లో ఉన్న కొందరు వైసీపీ వేసే బిస్కట్లకు ఆశపడి ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వైసీపీలో ఉన్న బిల్డర్లు ఇంటింటికి ఇసుక డోర్ డెలివరీ అవుతుందో లేదో చూసుకోవాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో 2700 కొన్న ఇసుకను ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 5500 రూపాయలకు కొనుగోలు చేస్తున్న విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్వి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా 3 రాజధానులను ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉద్యమాలు చేస్తున్న నాయకులను హౌస్ అరెస్ట్ల పేరుతో నిర్బంధించడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. సిపిఐ నగర అధ్యక్షుడు నల్ల రామారావు మాట్లాడుతూ శాసనమండలి చైర్మన్ షరీఫ్ వంటి వ్యక్తుల వల్ల ఇంకా ప్రజాస్వామ్యం బతుకుందని భావించాల్సి వస్తుందన్నారు. రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యంలో విలువలను తాకట్టు పెట్టి అమ్ముడుపోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు రెడ్డి మణి, కాశీ నవీన్, కాంగ్రెస్ నాయకులు నలబాటి శ్యామ్, గోలి రవి తదితరులు పాల్గొన్నారు. మండలి సభ్యుల్ని మెజారిటీ ఉంది తెలుగుదేశానికి తెలుసు, వారు మైనారిటీలో ఉన్నారని తెలుసు. అయినప్పటికీ వాడున్నటువంటి రాజకీయ పరిస్థితులు అయ్యారాం గయారాం గారు తయారవడం వల్ల ప్రజాస్వామ్య విశ్వాసాలు సన్నగిల్లడం వల్ల వీళ్ళంతా కూడా నా పక్షంగా చేరతారు, నా ప్రలోభాలకు లొంగుతారు అనేటువంటి ఒక మూఢ విశ్వాసంతో ఈ సాహసానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్న దానికి మరి అయ్యారాం గయారాంలో కూడా ఆలోచన వచ్చింది. ప్రజా ఉద్యమం ఒకేపు జరుగుతూ ఉంటే ఈ ప్రలోభాలకు లొంగి మనం ఇటువంటి ప్రజా విద్రోహ చర్య చేయకూడదనేటువంటి కొంతమంది నిబద్ధతతో నిలబడినటువంటి రాజకీయ నాయకులు ఉండబట్టి దాన్ని అతను జగన్మోహన్ రెడ్డి అనుకున్న విధంగా, విజయసాయి రెడ్డి అనుకున్న విధంగా చేయలేక శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్
చిత్రపటానికి టీడీపీ మైనార్టీ సెల్ నాయకుడు షేక్ సుభాన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. అంబేద్కర్, చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు కూడా పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సుభాన్ మాట్లాడుతూ నీతి నిజాయితీల నిలువుటద్దంగా నిలిచే షరీఫ్ శాసనమండలి చైర్మన్ హోదాలో హుందాతనంగా వ్యవహరించి విలువలకు పట్టం కట్టేలా వ్యవహరించారని కొనియాడారు. అమరావతి రైతులు షరీఫ్ను ప్రశంసిస్తున్నారన్నారు. షరీఫ్ గోదావరి జిల్లాలకు చెందిన నాయకుడు కావడం తమకెంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో సల్మాన్ హుసేన్, షేక్ శోభన్, షేక్ ఉమర్, హసీనా బేగం, దొండమూడి నిత్యసాయి ప్రసాద్, నాగరాజు, షేక్ మాధవ్, ఎస్కే చంటి, ఎస్డి రఫీ, సయ్యద్ బాజీ, ఇలియాస్, అంగర చిన్నారావు, కర్రి అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. షరీఫ్ గారిని దూషించిన నాయకుల్ని, షరీఫ్ గారిని దూషించిన దుర్మార్గుల్ని, షరీఫ్ గారిని దూషించిన దుర్మార్గుల్ని, షరీఫ్ గారిని దూషించిన దుర్మార్గుల్ని బొచ్చా 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 బకెట్ అలా పెట్టుకో. ఆయన ఎక్కడ లొంగలేదు. ఆయన అల్లాహ్ని నమ్ముకున్న వ్యక్తి, ఇస్లాంని పాటించే వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా తప్పు చేయడు. అటువంటి వ్యక్తి ఇవాళ రాజకీయాల్లో ఉండటం అనేది చాలా గొప్ప విషయం. మరి ఆయనకి అల్లాహ్ ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయన్ని ఎంతకాలం ఆరోగ్యంగా ఉంచి మరిన్ని మంచి మంచి పనులు ప్రజలకు చేయాలని చెప్పి మేము అంతా కోరుకుంటున్నాం. అలాగే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు జరుగుతున్నాయంటే అందరి మనసుని ఈవేళ దోచుకున్నాడు. అలాగే ఈవేళ అమరావతి రైతులకి ఆపద్బాంధుడు అయ్యాడు. ఈవేళ అమరావతి రైతులందరూ కూడా ఆయన దేవుళ్ళ పూజిస్తూ ఉన్నారు. అది ఆయనకి ఈవేళ ఒక్కరోజు అల్లా తాలా ఆయనకి ఇచ్చిన ఒక గొప్ప వరంగా మేమందరం భావిస్తున్నాం. షరీఫ్ గారికి ఎప్పుడు కూడా మేమంతా కూడా అన్నదండలుగా ఉంటామని చెప్పి భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26 సాయంత్రం 6 గంటలకు రాజమహేంద్రవరం ఆల్కాట్ గార్డెన్స్ గేదెల నోకరాజు కళ్యాణ మండపంలో ప్రే ఫర్ ఇండియా సువార్త సంగీత మహోత్సవం నిర్వహిస్తున్నట్లు సిలువ సాక్షి మినిస్ట్రేట్ వ్యవస్థాపకులు బ్రదర్ జి సుకుమార్ చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజమైన క్రైస్తవం ఎవరిని శత్రువుగా చూడదని, ఏ మతాన్ని కించపరచదని, సైతానొక్కడే శత్రువని పేర్కొన్నారు. అయితే కొంతమంది క్రైస్తవం పేరుతో ధనార్జనే ధ్యేయంగా ఇతర మతాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ దేశం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేనేమిచ్చాను అనే రీతిలో ఆలోచించాలన్న ఉద్దేశంతో గణతంత్ర దినోత్సవం నాడు ప్రే ఫర్ ఇండియా సువార్త సంగీత మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా 7 దైవజనులు దేశ క్షేమం కోసం ప్రార్థనలు చేస్తారని తెలిపారు. తాను దైవ సందేశం ఇస్తానని చెప్పారు. అంతర్జాతీయ సువార్త గాయకుడు నైసిల్ కేకే మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సువార్త సంగీతం అందిస్తామన్నారు. సంగీతం ఉంటుంది. మరి సంగీతంలో అంతర్జాతీయ సువార్త గాయకులు నైసిల్ గారు చక్కటి క్రైస్తవ గీతాలు ఆలపిస్తారు. అలాగే ఒక ఇన్స్పిరేషనల్ టాలెంట్ ఉన్నటువంటి కె శామ్యుల్ మోరిస్ గారు వాళ్ళ బృందంతో చక్కటి సంగీతాన్ని కూడా అందించబోతున్నారు. అలాగే నేను దైవ సందేశాన్ని కూడా అందించబోతున్నాను. దీంతో పాటుగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే 7 దైవజనులు మన దేశం యొక్క శాంతి సమాధానాల కొరకు ప్రార్థించడం జరుగుతుంది. కాబట్టి ఈ సమపక్షంగా మేము అందరినీ కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ యొక్క గణతంత్ర దినోత్సవంలో మరి దేవుని స్తుతించడం మాత్రమే కాకుండా మన దేశం గురించి కూడా ప్రార్థించాలని. స్థానిక తాడితోటలోని అంబేద్కర్ నగర్లో కొలువై ఉన్న దానవాయి బాబు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సంక్రాంతి పండుగ రోజు నుండి 11 రోజుల పాటు జరిగిన ఉత్సవాలు ముగిశాయి.
ఉత్సవాల ముగింపు సందర్భంగా భారీ ఎత్తున అన్నదానం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నాయకుడు మార్తి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు బొర్రా చిన్ని, ఆర్యపురం బ్యాంక్ మాజీ డైరెక్టర్ సూరంపూడి శ్రీహరిలు ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నదానం ప్రారంభించారు. వేల సంఖ్యలో భక్తులు అన్నదానంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు గుత్తుల దుర్గారావు, నేతల కృష్ణ, గుర్రాల రఘు, తారాడి నాని, నేతల రవి, మారా అశోక్ తదితరులు పాల్గొన్నారు. మీరు భోజనాలు చూసుకున్న వాళ్ళందరూ కూడా టెంట కిందకి వెళ్ళిపోండి అమ్మా. మీకు అన్ని అక్కడే ఉన్నాయి. అందరూ ఇక్కడ వచ్చి అన్నప్రసాదం స్వీకరించాలని కోరుకుంటున్నాం. అన్నం ప్లేట్ పట్టుకొని చివరికి వెళ్ళిపోవాలి. ఈ సెంటర్ ఎవరు ఆకూడదు. అమ్మా మీరు భోజనం చేస్తూ వెళ్ళండి. దాని మీరు ఆలయం వద్ద అన్నప్రసాదం పెడుతున్నారు, వెళ్ళండి అమ్మా అని. రామచంద్రపురంలో రెవెన్యూ డివిజన్ అధికారి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక మండల రెవెన్యూ అధికారి కార్యాలయం నుండి రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో మున్సిపల్ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనంతరం సీనియర్ ఓటర్లను రెవెన్యూ డివిజనల్ అధికారి సత్కరించారు. ఈ సందర్భంగా గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ రాజగోపాల్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహాలక్ష్మి నాయుడు, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసు, వీఆర్ఓలు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాదు. అనంతరం పాఠశాల ఆవరణలో రంగవల్లుల పోటీలు నిర్వహించి ప్రధానోపాధ్యాయుడు ముత్యాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విజేతలకు బహుమతులు అందజేసి సీనియర్ ఓటర్ పట్టపగులు నారాయణమూర్తిని సత్కరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వి దుర్గా వరలక్ష్మి, వీఆర్ఓ సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ చోడే సూర్యవరప్రసాద్, వైసీపీ నేత నక్కా సింహాచలం, ఫీల్డ్ అసిస్టెంట్ బి సత్యబాబు, ఇతర ఉపాధ్యాయ, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏబీసీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల ఆవేదన. చంద్రబాబు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం సిటీ కోఆర్డినేటర్ శివరాముడు ధ్వజం.
జగన్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం జేఏసీ నేతలు హెచ్చరిక. ఇవి ఏబీసీ న్యూస్ బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే ఏబీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.